దొంగతనాలు చేస్తూ 20 మంది పిల్లలకు స్కూల్ ఫీజులు, కాలేజ్ ఫీజులు కడుతున్నాడు ఒక వ్యక్తి. అసలేం జరిగిందంటే అతని పేరు శివరామప్పన్, బెంగుళూరులో ఉంటున్నాడు. ఇతనికి భార్య, పిల్లలు ఎవరు లేరు. ఇంకా ఎవరూ లేకపోవడంతో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. కానీ ఈయనకి ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. ఆ ఇద్దరు ఫ్రెండ్స్ పేర్లు వివేక్, జగ్గు. ఈ వివేక్ జగ్గులకు కూడా పిల్లలున్నారు. వాళ్ళ పిల్లలకి స్కూల్ ఫీజు కట్టడం వివేక్ జగ్గులకి భారంగా మారింది. ఈ విషయం కాస్త శివరామప్పన్కి చెప్పారు. అప్పుడు శివరామప్పన్ ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఎలాగైనా ఈ పిల్లలకి స్కూల్ ఫీజులు కట్టాలని. దానికోసం దొంగతనాలు చేయడం స్టార్ట్ చేశాడు. అందులో భాగంగానే 22 లక్షల రూపాయల విలువైన బంగారాన్ని దొంగతనం చేశాడు. ఆ దొంగతనం చేసి వచ్చిన డబ్బును 4 లక్షల రూపాయలు జగ్గుకి, 4 లక్షల రూపాయలు వివేక్ ఇచ్చాడు. మిగతా 14 లక్షల రూపాయలతో సరౌండింగ్స్ లో ఎవరైతే స్కూల్ ఫీజులు కట్టలేక బాధపడుతున్నారో వాళ్ళకి ఇచ్చేశాడు. ఇంకా ఈ విషయం కాస్త పోలీసులకు తెలిసింది. పోలీసులు శివరామప్పన్ని అరెస్ట్ చేశారు. అతని దగ్గర నుంచి 260 గ్రాముల బంగారాన్ని అయితే స్వాధీనం చేసుకున్నారు. పిల్లల స్కూలు, కాలేజీ ఫీజులు కట్టడం కోసం అతని దొంగతనం చేయడం ఎంతవరకు కరెక్ట్ అనే మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి.